సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 1160 అయితే ఉంది. సో ఇందులో ఏ కోర్స్ తీసుకున్నా ద ట్యూషన్ ఫీ మాత్రం ఒకటే ఉందండి, అది 1,25,000 అయితే ఉంది ట్యూషన్ ఫీ. ఇప్పుడు కోర్సెస్ వైజ్ వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 60 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. సివిల్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 180 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 120 ఇంటేక్ అయితే ఉందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 90 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ 25 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 25 ఇంటేక్ అయితే ఉంది. సో ఫిజిక్స్ ఇది డ్యూయల్ డిగ్రీ 5 years ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ 40 ఇంటేక్ అయితే ఉంది. కెమిస్ట్రీ ఇది కూడా డ్యూయల్ డిగ్రీ అండి, 5 years ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఆఫ్ సైన్స్ 40 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 40 ఇంటేక్ అయితే ఉందండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి కోర్సెస్ వైజ్. ఫస్ట్ వచ్చేసి మనకి బయోటెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 50,765 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 50,724 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 59,122 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 71,848 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ వాటి కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి.